శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో కుమారస్వామికి సంబంధించిన ప్రజ్ఞా వివర్ధన స్తోత్రం గురించి తెలుసుకోబోతున్నాం. ఎంతో అద్భుతమైన ఇంకా శక్తివంతమైన ఈ స్తోత్రాన్ని పఠించడం వలన మనకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని ఇంకా ఈ స్తోత్రం గురించి వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ కార్తికేయుణ్ణి మనం కుమారస్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇంకా అయ్యప్ప స్వామి అనే పేర్లతో పిలుచుకుంటూ ఆరాధిస్తూ ఉంటాం. ఈ స్వామిని ఈ షష్ఠి రోజున ఈ స్తోత్రంతో పూజించడం వలన పిల్లలకి పెద్దలకి కూడా తెలివితేటలు పెరుగుతాయి. ప్రజ్ఞ అనగా ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోవడంలో చురుకుతనం పొందటం, ఇంకా ఆ విషయంలో అపూర్వమైన నైపుణ్యతను పొందగలుగుతారు. అంతేకాకుండా రుణ బాధలతో ఇబ్బంది పడేవారు ఆ ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, పిల్లలు లేక బాధపడే వారికి సంతానం కలుగుతుంది. ఇంకా వివాహం అవడం లేదని బాధపడే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా, స్వామివారిని ఆరాధించి పూజించడం ద్వారా ఒక చక్కటి జీవిత భాగస్వామిని పొందుతారు. మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఈ స్తోత్రాన్ని వీలున్నన్ని ఎక్కువసార్లు దేవుని యందు నమ్మకం, భక్తి, శ్రద్ధలను ఉంచి పఠించడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందుతారు అనడంలో సందేహం లేదు. కార్తికేయ ప్రజ్ఞా వివర్ధన స్తోత్రం. స్కాంద ఉవాచ. యోగీశ్వరో మహాసేనః కార్తికేయోగ్నినందనః స్కాందః కుమారః సేనానిః స్వామి శంకర సంభవః గాంగేయస్త్రామ్రచూడశ్చ బ్రహ్మచారి సికిధ్వజః తారకారీ రుమాపుత్రః క్రౌంచారిశ్చ షడాసనః శబ్దబ్రహ్మసముద్రశ్చ సింధుః సరస్వతో గుహః సనత్కుమారో భగవాన్ భోగమోక్షఫలప్రదః సరజన్మ గుణాధీశ పూర్వజో ముక్తిమార్గకృత్ సర్వాగమ ప్రణేతా చ వాంఛితార్థ ప్రదర్శనః అష్టావింశతి నామాని మదీయానీతి యః పఠేత్ ప్రత్యూషే శ్రద్ధయా యుక్తో మూకో వాచిస్పతిర్భవేత్ మహామంత్రమాయానీతి మమ నామానుకీర్తనం మహాప్రజ్ఞామవాప్నోతి నాత్ర కార్య విచారణ. ఇతి శ్రీ రుద్రయామల ప్రజ్ఞా వివర్ధనాఖ్యాం శ్రీమత్కార్తికేయ స్తోత్రం. తెలుసుకున్నారు కదండి, ఎంతో అద్భుతమైన శక్తివంతమైన ప్రజ్ఞా వివర్ధన కార్తికేయ స్తోత్రం గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని విజిట్ చేయండి. ఈ వీడియోపై మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. లోకా సమస్తా సుఖినో భవంతు.